వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకందరికి పోయి 8 పోయి 16 అయినాయి, 16 పోయి 24 అయినాయి. వాళ్ళకేం బాధ లేదు, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి అమ్మా? నా మేడ్చల్ దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుల్ని, మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు ఉండనా, నా ఫ్లో అయిపోతుంది. మీరేమో బాగా అలా, ఇక మీకు 2 నెలలు ఉంది, ఇక మీరు ఉరుకులాడకూరి. మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా, వేరు గారు, నా రిక్వెస్ట్, ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా, మీరు 150 డీజిల్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిర్రు. మొత్తం మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దాన్ని క్యాపింగ్ చేసినాం. మా 250 కోట్లు పెట్టి మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కులేదు. మీ చెత్తంతా బాబా, మీ చెత్త మల్లారెడ్డి గారు, మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్, చెత్త తీసుకొచ్చారు. చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, చెత్త గురించి మాట్లాడట్లేదు, వాళ్ళకి జనాలు వస్తున్నాయి. చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి మైక్. We have to give it to somebody else. We have to give the mic to somebody else. We have to give the mic to somebody else. No. మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడే. We are not talking about sanitation. ఫైనాన్షియల్ సిటీలో 1,177 కోట్లు పోతుంది ఎకర. అది బంగారు గుట్ట, ఈడ చెత్త గుట్ట. దాన్ని తీసుకొచ్చి ఇట్లా